మహేష్ బాబు రాజమౌళి కాంబో మీద ఎక్కడో డౌట్ కూడదంటారు నెటిజన్లు. కారణం ఏంటి? తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి తనదైన రీతిలో గుర్తింపుని సంపాదించుకున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో సినిమాను చేసిన రాజమౌళి తనదైన రీతిలో ఒక ప్రత్యేక ఇమేజ్ని ఏర్పాటు చేసుకోవడంలో కూడా చాలా వరకు సక్సెస్ సాధించాడనే చెప్పాలి. ఏది ఏమైనా రాజమౌళి సాధించిన ఘనత అయితే అంతా ఇంత కాదు. యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం అతనికి రుణపడి ఉంటుందనే చెప్పాలి. దీనికి ఎంత మాత్రం అతిశయోక్తి లేదని చెప్పవచ్చు. ఒక్కడి డేరింగ్ స్టెప్ వేసి మరీ బాహుబలి అనే సినిమా తీసి సూపర్ సక్సెస్ని సాధించడమే కాకుండా ఇండియా మొత్తం శబాష్ అనేలా ఒక మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఎప్పుడైతే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి శరవేగంగా షూటింగ్ ముగించుకొని తొందరలోనే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేయాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే సంవత్సరం పాటు సమయాన్ని తీసుకున్న రాజమౌళి ఇక ప్రొడక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇంకెన్ని రోజులు ఈ సినిమాని చెక్కుతూ ఉంటాడు అంటూ మరికొంతమంది నెటిజన్లు సైతం రాజమౌళి మీద సెటైర్లు వేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో దొరికినప్పుడు రాజమౌళి ఒక అద్భుతమైన కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా పాన్ వరల్డ్లో కూడా తన సత్తా ఏంటో చూపించాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. అయితే ఈ సినిమా దాదాపు 1200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి పాన్ వరల్డ్లో టాప్ డైరెక్టర్ అయిన జేమ్స్ కామోరాన్ లాంటి దర్శకులు సైతం ఈ సినిమా చూసి నివ్వెరపోయేలా ఉండాలనే విధంగా రాజమౌళి ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాడట. మరి మొత్తానికైతే అతను అనుకున్నట్టుగా ఈ సినిమాను తెరకెక్కిస్తే మాత్రం మహేష్ బాబు పాన్ వరల్డ్ హీరోగా కొనసాగుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి అయితే లేదు. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో పాన్ ఇండియా సినిమా చేయకుండానే పాన్ వరల్డ్ సినిమా చేయడం అనేది నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే మరికొంతమంది మాత్రం ఈ సినిమా అసలు ఉందా లేదా, ఉంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇక ఈ సినిమా ఎక్కడో తేడా కొడుతుంది అంటూ కొన్ని మీమ్స్ను కూడా క్రియేట్ చేస్తున్నారు. మరి నిజానికి ఈ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానం అయితే అందరిలో ఉంది. ఎందుకంటే జక్కన్న ఒకసారి ఫిక్స్ అయ్యాడంటే బ్లైండ్గా వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందనే మహేష్ బాబు అభిమానులు సైతం స్పష్టం చేస్తున్నారు.